అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ కోర్టు మెట్లెక్కిన తల్లి. సమయం ఉదయం 5 గంటలు. అలారం చప్పుడికి ఉలిక్కిపడి లేచింది కల్పన. అప్పుడే 5 అయిపోయిందా అనుకుంటూ గబగబా బ్రష్ చేసుకుని పాల బూత్కి వెళ్ళింది. 8 కల్లా భర్తను పిల్లల్ని పంపాలి. ఉదయం 5 మొదలు 9 వరకు బిజీగానే గడిచిపోతుంది తనకు. 2 పాల ప్యాకెట్లు కొని బాస్కెట్లో వేసుకుని గబగబా ఇంటివైపు అడుగులు వేస్తుంది. ఇంకా చీకటి పూర్తిగా తొలగలేదు. వీధి మలుపు దగ్గర కల్పనకు ఎవరిదో మూలుగు వినపడుతుంది. మొదట్లో భయపడింది, కానీ ఎవరో ముసలావిడలా కనిపిస్తుంది అని దగ్గరగా వెళ్ళి చూసింది. ఎవరో ముసలావిడ, దాదాపు 72 ఏళ్ళు ఉండొచ్చు. ఆవిడను చూస్తే మంచి కుటుంబం నుండి వచ్చినట్టే ఉంది. ఎవరండి మీరు? ఈ సమయంలో ఇక్కడున్నారేంటి? అడిగింది కల్పన. ఆవిడకు మాట్లాడే శక్తి కూడా లేక సమాధానం ఇవ్వలేదు. అమ్మా అంటూ ఆవిడను తాకింది. ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది. గట్టిగా అమ్మా ఎవరు మీరు అని తట్టి పిలిచింది. ఆ పిలుపుకి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి తిరిగి మూసేసింది ఆవిడ. మాట్లాడే పరిస్థితుల్లో అస్సలు లేదు ఆ వృద్ధురాలు. ఇప్పుడెలా అంటూ చుట్టూ చూసింది కల్పన. ఇంతలో పాల ప్యాకెట్లు పంపకం అయిపోయి అటుగా వస్తున్న రాములయ్యను పిలిచింది. రాములయ్య అంటూ పిలిచింది. ఏంటమ్మా అంటూ కల్పన వద్దకు వచ్చాడు. ఈవిడ ఎవరో చూడు రాములు, ఏమైందో పాపం, మాట్లాడలేకపోతుంది. చూస్తుంటే పెద్దింటి కుటుంబం నుంచి వచ్చినట్టుంది అనింది కల్పన. రాములయ్య కూడా ఆవిడను పిలిచాడు, కానీ ఆవిడ నుండి ఎటువంటి సమాధానం రావట్లేదు. రాములు, కాస్త సాయం పడతావా? మా ఇంటి దాకా తీసుకెళ్దాం అని అడిగింది కల్పన. చూస్తుంటే ముసలావిడ పెద్ద బరువు లేనట్టుంది. నేను తీసుకొస్తాలేండి, మీరు ముందు నడవండి అన్నాడు. ముసలావిడను భుజంపై ఎత్తుకుని కల్పన ఇంటి దాకా తీసుకొచ్చాడు రాములయ్య. గబగబా ముందు నడిచి మడత మంచం వేసింది కల్పన. రాములయ్య ముసలావిడను మంచం మీద దింపేసి, కల్పనమ్మ వెళ్ళొస్తాను అని ఎవరో ఈ అవ్వ అనుకుంటూ వెళ్ళిపోయాడు. నీరసంగా ఉంది, కాస్త పాలిస్తే ఓపికగా మాట్లాడుతుందనుకుని గబగబా పాలు కాచి గోరువెచ్చని వేడితో తాగించింది కల్పన. అంతలో భర్త పిలిచిన శబ్దం. కల్పన, ఎక్కడున్నావు? తన భర్త ఈవిడ గురించి అడిగితే ఏం చెప్పాలి అని అటువైపు చూస్తూ ఆలోచిస్తున్న కల్పనకు, నన్ను కాపాడావు, ధన్యవాదాలు అన్న మాట విని ఆశ్చర్యంగా ముసలావిడ వైపు చూసింది. అమ్మా మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి అని అడిగింది కల్పన. ఏంటోయ్, ఎక్కడికెళ్ళిపోయావు? ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ కల్పన భర్త బయటికి వచ్చాడు. ఎవరీవిడ అంటూ ముసలావిడ గురించి అడిగాడు. చెప్పిందంతా విని ఆయన కూడా తెల్లబోయారు. ఎవరీవిడా, రోడ్డు మీద పడి ఉండడమేంటి అంటూ ఆవిడ దగ్గరగా నడిచాడు భర్త. కాస్త కడుపులో వేడివేడి పాలు పడేసరికి నీరసంగా ఉండి నిద్ర పట్టేసింది ఆవిడకి. సర్లే, లేపడం ఎందుకని మేం కూడా మా పనుల్లో పడ్డాం. పిల్లలు లేచిన వెంటనే ముసలావిడని చూసి, ఎవరమ్మా ఆవిడ అంటూ అడిగారు. వాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్పడం కష్టమని నాకు పిన్నమ్మ వరుస అవుతుంది అని చెప్పాను. అయితే మాకేమవుతుంది? మేమేమని పిలవాలి అడిగారు పిల్లలు. అమ్మకు పిన్ని అయితే మనకి చిన్నమ్మమ్మ కదా అన్నది కల్పన కూతురు. ఇక స్కూల్ టైం అవుతుందని పిల్లలను తొందరగా రెడీ చేసేసింది. అమ్మా, మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఉంటుందిగా చిన్నమ్మమ్మ అని అడిగి ఉంటుంది అని ఖరారు చేసుకుని బయలుదేరారు. అంతలో కల్పన భర్త కూడా బయటికి వచ్చి, ఏంటోయ్ మీ పిన్ని సంగతేంటి? పిల్లలకు తను పిన్ని వరుస అని చెప్పటం విన్నట్టున్నారాయన. పాపం పడుకుందిగా, లేవనియ్యండి, నెమ్మదిగా కనుక్కుంటాను అన్నది కల్పన. త్వరగా కనుక్కొని వాళ్ళకు అప్పచెప్పేసేయ్ అన్నాడు భర్త. సరే అంటూ ముగ్గురిని గేటు దాకా వెళ్ళి బాయ్ చెప్పింది. కల్పన భర్త ప్రసాద్ ఆటో నడుపుతాడు. మధ్యతరగతి కుటుంబమనే చెప్పాలి. చిన్న ఇల్లు, 2 పిల్లలు.
పిల్లలను భర్త స్కూల్లో వదిలి పని మీద వెళ్ళిపోతాడు. తిరిగి సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తాడు. ముగ్గురిని పంపించి కల్పన ఇంటి పని చేసుకుంది. పనంతా అయిపోయాక వృద్ధురాలి దగ్గరికి వెళ్ళి అమ్మా అంటూ తట్టి లేపింది. చేతి సహాయంతో కూర్చోపెట్టి నీళ్లు తెచ్చి మొహం కడుక్కోమనింది. ఒక ప్లేట్లో 2 ఇడ్లీలు తినడానికి ఇచ్చింది కల్పన. ఆకలిగా ఉన్నట్టుంది పాపం ముసలావిడ. ఇడ్లీలు తొందరగా తినేసింది. ఇంకా ఇడ్లీలు పెట్టనా అడిగింది కల్పన. చాలు అంటూ వృద్ధురాలు చేతితో సైగ చేసింది. ఇదే ఊరో కాస్త చెప్తావా అడిగింది వృద్ధురాలు. ఇది తిరుపతి. అయినా ఇది ఏ ఊరో కూడా తెలియకుండా ఇక్కడికి ఎలా వచ్చారు అడిగింది కల్పన. ఆవిడ కళ్ళల్లో అప్రయత్నంగానే కన్నీళ్లు వచ్చేశాయి. పర్వాలేదులేండి, మీకు ఇష్టమైతేనే చెప్పండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోయింది కల్పన. నా పేరు సుభద్ర. మాది కరివేనా అనే చిన్న గ్రామం. ఊళ్ళోని స్కూల్లో 5 దాకా చదివాను. ఆ తర్వాత నగరానికి వెళ్ళి ఇంటర్ దాకా చదువుకున్నాను. ఆ తర్వాత పెళ్లి చేశారు తల్లి తండ్రి. మా వారు ప్రకాష్ గారు నంద్యాలలో గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేసేవారు. 2 సంవత్సరాలకి 2 అబ్బాయిలు పుట్టారు. పేరు క్రాంతి, మనోజ్. కొడుకులను బాగా చదివించుకున్నాము. 2 పూణేలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. ఉద్యోగాలొచ్చాక 2కి పెళ్ళిళ్ళు చేశాము. వాళ్ళ జీవితాలలో బిజీ అయిపోయి పెళ్లి చేశాక కొడుకులు మా వైపు తిరిగి చూడనే లేదు. మేమిద్దరమే ఒకరికొకరం అన్నట్టు సంతోషంగా జీవిస్తున్నాం. కొడుకుల బాధ్యతలు అయిపోయాయి కాబట్టి ఇక మా వారు రిటైర్ అయ్యాక ప్రశాంతంగా జీవిద్దాము అనుకున్నాము. కానీ మనమొకటి తలిస్తే విధి ఇంకొకటి తలుస్తుంది అన్నట్టు మా వారు గుండెపోటుతో మరణించారు. తండ్రి మరణ వార్త తెలిసి కొడుకులు 2 హాజరయ్యారు. కానీ వారి ముఖంలో ఎటువంటి బాధ కనిపించలేదు. తలకొరివి పెట్టాక భార్యా పిల్లలను తీసుకుని తిరిగి వెళ్ళిపోయారు. నన్ను తమతో రమ్మని ఎవ్వరూ అడగలేదు. ఒంటరిగా కాలం గడుపుతున్న నేను నా భర్తను తలుచుకుని బాధపడని రోజంటూ లేదు. భర్త పింఛను నా జీవనోపాధికి మందులకు సరిపోయేవి. రోజులో ఓపిక ఉంటే 2 పూటలా భోజనం వండుకునేదాన్ని, లేదా తినకుండానే నిద్రపోయేదాన్ని. మా వారు మరణించిన 6 నెలల తర్వాత ఒకనాడు పెద్ద కొడుకు క్రాంతి ఉదయం భార్యా కొడుకుతో పాటు వచ్చాడు. అమ్మా, నాన్నగారు ఇప్పుడు లేరు. నిన్ను ఇలా ఒంటరిగా చూడలేకపోతున్నాను. ఇక మేము నీతో కలిసి ఇక్కడే ఉంటాం. నేను పనిచేసేది సాఫ్ట్వేరే కాబట్టి ఇంటి నుండి పని చెయ్యొచ్చు అని అన్నాడు. కొడుకు చెప్పేది నిజమని భావించిన నేను కొడుకుకు ఆలస్యంగానైనా బుద్ధి వచ్చినందుకు మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. పెద్ద కొడుకు వచ్చాడని తెలిసి వారం రోజుల్లో 2వ కొడుకు మనోజ్ కూడా వచ్చాడు. అమ్మా, నాన్నగారు కలలో కనపడ్డారు. నిన్ను ఒంటరిగా వదిలేశామని తిడుతున్నారు. అందుకే నీ మనవరాలు కోడలితో వచ్చేశాను. ఇక నుండి అందరం కలిసే ఉందాము. కంపెనీ వాళ్లతో మాట్లాడాను. వాళ్ళు పిలిచినప్పుడు ఆఫీస్ వెళ్తే సరిపోతుంది. తక్కిన సమయం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అన్నాడు. 2 కొడుకుల ప్రేమ చూసి కళ్ళల్లో నీళ్ళాగలేదు నాకు. 2 కొడుకులు కోడళ్ళు కలిసిమెలిసి ఉండేవారు. 2 కళ్ళు చాలేవి కాదు వాళ్ళను చూడడానికి. తండ్రి బ్రతుకున్నప్పుడు కొడుకులకు ఫోన్ చేసి చాలాసార్లు ఇంటికి పిలిచినా ఎవ్వరూ వచ్చేవారు కాదు. బిజీగా ఉన్నామని, పనులున్నాయని చెప్పేవారు. ఇప్పుడు ఆయన కూడా ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాను. కానీ కొడుకు కోడళ్ళు ఎందుకు వచ్చారో పసిగట్టలేకపోయాను. రోజులు గడుస్తున్నాయి. మెల్లగా కోడళ్ళు ఇంటి పెత్తనం చేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే ఇంటిని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒకనాడు ఉదయం అత్తయ్యగారు, ఒక్కరికే ఇంత పెద్ద గది ఎందుకండి అని నన్ను నా సామాన్లను ఇంటి వెనక భాగంలో ఆనుకొని ఉన్న చిన్న గుడిసెలోకి మార్చారు. కొడుకులు కోడళ్లకు ఎదురు చెప్పలేకపోయాను. ఇంట్లో అడుగు పెట్టనిచ్చేవారు కాదు. భోజనం ప్లేట్లో తెచ్చి గుడిసె బయట పెట్టేసి వెళ్ళిపోయేవారు. మనవడు మనవరాలిని నా వైపు పంపించేవారు కాదు. వాతావరణ మార్పు వలన నేను అనారోగ్యానికి గురయ్యాను. కానీ కొడుకులు మరియు కోడళ్ళు
చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుందని భావించారు. అందుకే చికిత్స చేయించలేదు. దాని కారణంగా వ్యాధి మరింత తీవ్రమయ్యింది. ఒకరోజు మేడ మీద ఉన్న స్నేహితురాలు యోగక్షేమాలు ఆరా తీయడానికి ఇంటికి వచ్చింది. నన్ను గుడిసెలో అలాంటి పరిస్థితిలో చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది. కొడుకులు మరియు కోడళ్ళు తల్లి మంచం దగ్గర కూర్చొని, అమ్మ ఇక మనకు దక్కేలా లేదు, చాలా అనారోగ్యంగా ఉంది, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని చెబుతూ, ఇంత అనారోగ్యం భరించడం కంటే చచ్చిపోవడం మేలు అంటున్న మాటలను వినింది నా స్నేహితురాలు జానకి. అప్పుడు నా స్నేహితురాలు కోపంగా, మీ అమ్మ గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా? మంచి డాక్టర్ దగ్గర చూపించలేరా అన్నది. వీళ్లతో మాట్లాడుతూ సమయం వృధా చేసుకోవడం తగదనిపించి త్వరగా వెళ్ళి మంచి వైద్యుడిని తీసుకుని వచ్చింది. వేలకు తిండి లేక నీరసంగా ఉందన్నారు డాక్టర్ గారు. డాక్టర్ మందులు వాడటం వలన నా ఆరోగ్యం కాస్త మెరుగుపడడం ప్రారంభించింది. 2 రోజుల తర్వాత మళ్ళీ నా స్నేహితురాలు నా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని వచ్చింది. సుభద్ర, ఒక విషయం చెప్పనా? చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. నీ పరిస్థితి చూడలేక చెప్పాలనుకున్నాను, కానీ అంటూ ఆగిపోయింది. ఏంటి జానకి, నీ మాట ఏదన్నా నేను తప్పు పట్టానా? నువ్వే డాక్టర్ని పిలవకపోతే నా పరిస్థితి ఏమిటి? పర్వాలేదు చెప్పు అన్నాను. సుభద్ర, నీ కొడుకులు కోడళ్ళు ఈ చిన్న గుడిసెలో నిన్ను ఉండమన్నారు. నువ్వేమో ఏమీ మాట్లాడకుండా ఉంటున్నావు. అసలు ఎప్పుడైనా నిన్ను పలకరిస్తారా వాళ్ళు? నీ కోడళ్ళైతే పిల్లలను ఇటువైపు కూడా రానివ్వరు. నిన్ను ఒక పనికిరాని వస్తువుగా చూస్తున్నారు. ఎందుకు నోరు మూసుకుని ఉంటున్నావు అని చెప్పింది. అసలు విషయం ఏమిటంటే, మా వారు మరియు నేను కలిసి రాసిన వీలునామాలో కింద ఉన్న ఇల్లు పెద్ద కొడుకు పేరున, మేడ మీద ఉన్న ఇల్లు చిన్న కొడుకు పేరున రాశాము. అందుకే కోడళ్ళు నన్ను ఇంటి నుండి గెంటేసి ఈ చిన్న గుడిసెలో పెట్టినా నేను మాట్లాడలేదు అన్నాను. అప్పుడు జానకి ఇలా అన్నది, అసలు ఈ బంధానికి ఏమి పేరు ఇవ్వను? అమ్మా నాన్నల త్యాగాన్ని మర్చిపోయి తమ తల్లిని పనికిరాని వస్తువుగా భావించి తల్లిని పట్టించుకోకుండా ఒక గుడిసెలో పడేసి తల్లి మరణాన్ని ప్రార్థిస్తున్నారు నీ కొడుకులు. నీ గురించి పట్టించుకోని కొడుకులు కోడళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వు ఎందుకు ఇంత బాధ అనుభవిస్తున్నావు? ఇంకేమి చెయ్యగలను జానకి? కొడుకుల మీద పగ పెంచుకోగలనా? సుభద్ర, బంధాలు స్వార్థంగా మారినప్పుడు వారి నుంచి ఏమీ ఆశించలేము. తల్లిదండ్రుల ప్రాముఖ్యత పిల్లలకు తెలియనప్పుడు పిల్లలను సన్మార్గంలో నడిపించడం తల్లిదండ్రుల కర్తవ్యం. వారికి వారి స్థాయి చూపించాలి. వారికి వారి స్థాయి ఏంటో అర్థమయ్యేటట్టు చెయ్యాలి. మనకు వయసొచ్చింది, ముసలివాళ్ళమయ్యాము, కానీ నిస్సహాయులం, ఆత్మాభిమానం లేని వాళ్ళం కాదు కదా సుభద్ర అని స్నేహితురాలు వెళ్ళిపోయింది. స్నేహితురాలి మాటలు నన్ను తీవ్రంగా ఆలోచింపచేశాయి. నా భర్త ఎప్పుడూ చెప్పేవారు, సుభద్ర, ఎప్పటికైనా కొడుకుల వద్ద చెయ్యి చాచి బ్రతకకు. గట్టిగా నీ హక్కుల కోసం పోరాడు, అంతేకాని ఆత్మాభిమానం చంపుకొని జీవించకు అని. అవే మాటలు పదే పదే గుర్తుకు వచ్చి మరుసటి రోజు ఇంటి లోపలికి వెళ్ళి హాల్లో కూర్చొని టీవీ పెట్టాను. అమ్మా, లోపలికెందుకొచ్చావు? వెళ్ళు నీ గుడిసెలోకి. ఇప్పుడు నీ 2 కోడళ్ళు వచ్చే వేలయ్యింది. వాళ్ళు నిన్ను చూస్తే పెద్ద గొడవ అవుతుంది అన్నారు కొడుకులు. ఇది నా కొడుకుల ఇల్లు. నన్ను ఇంట్లోకి రానివ్వకుండా ఉండడానికి కోడళ్ళు ఎవరు అన్నాను. అంతలో లోనికి వచ్చిన కోడళ్ళు, ఈవిడని ఎవరు రానిచ్చారు లోనికి? తీసుకెళ్లి గుడిసెలో పడేయండి అన్నది పెద్ద కోడలు. 3 పూటలా తిండి తిని గుడిసెలో పడుండాలి, కానీ ఇలా లోనికి వచ్చేయడమేమిటి అనింది చిన్న కోడలు. నేను గుడిసెలో ఉండను అని అన్నాను. అయితే ఇంటి నుండి వెళ్ళిపో అంటూ నా బ్యాగ్తో పాటు నన్ను బస్టాండ్ తెచ్చి ఏదో బస్సు ఎక్కించేశారు కొడుకులు అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యింది సుభద్ర. అయ్యో, ఏడవకండి, ఇప్పుడు మీకు బాగా జ్వరంగా ఉంది. ముందు భోజనం చేసి టాబ్లెట్ వేసుకొని విశ్రాంతి తీసుకోండి అంటూ కల్పన భోజనం ఇచ్చింది సుభద్రకు.
భోజనం ముగిశాక టాబ్లెట్ వేసుకొని నిద్రపోయింది ఆవిడ. సాయంత్రానికి పిల్లలు, కల్పన భర్త ప్రసాద్ ఇంటికి వచ్చేశారు. ముసలావిడ ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది మొత్తం భర్తకు వివరించింది కల్పన. కాసేపటికి నిద్ర లేచింది సుభద్ర. ఇప్పుడు ఆవిడకు ఆరోగ్యం కాస్త బాగానే ఉంది. పిల్లలిద్దరినీ దగ్గరగా పిలిచి మాట్లాడింది. ఇద్దరూ సుభద్రను చూసి చిన్నమ్మమ్మ అంటూ దగ్గరగా వెళ్ళారు. కాసేపయ్యాక ఇక నేను వెళ్తానమ్మా, ఆశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ బ్యాగ్ తీసుకుని లేచింది సుభద్ర. ఎక్కడికి వెళ్తారు, మీకింకా జ్వరం కూడా తగ్గలేదు? జ్వరం తగ్గాక వెళ్ళొచ్చు, ఇక్కడే ఉండండి అన్నాడు ప్రసాద్. మా ఇల్లు ఇరుకుగానే ఉంది, కొద్దిగా సర్దుకుని ఉండండి, జ్వరం పూర్తిగా తగ్గాక మిమ్మల్ని కొడుకుల వద్దకు పంపుతాను అన్నాడు ప్రసాద్. ఛీ, ఇక మళ్ళీ వాళ్ళ వద్దకు అస్సలు వెళ్ళను. ఇప్పటికే నేను మీకు శ్రమ కలిగించాను. నాలాంటి వాళ్ళ కోసం ఆశ్రమాలున్నాయి, వెళ్తానులే బాబు అన్నది సుభద్ర. అమ్మా, జ్వరం తగ్గే వరకు ఉండండి, తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దామన్నాడు ప్రసాద్. సరే అంటూ సుభద్ర అక్కడే ఉండిపోయింది. కాస్త చదువుకుంది కాబట్టి పిల్లలను రోజూ దగ్గరకు తీసేది, కథలు చెప్పేది, హోంవర్క్ చేయించేది, కల్పనకు కూడా సహాయం చేసేది. అలా వారం గడిచాక ఇక ఇంటి నుండి వెళ్ళడానికి తయారయ్యింది సుభద్ర. మరుసటి ఉదయం, బాబూ ప్రసాద్, ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా, నన్ను ఏదన్నా ఆశ్రమంలో వదిలేయ్ అన్నది. అమ్మా, నాకు కల్పనకు తల్లి తండ్రి లేరు. పిల్లలకు మీరు బాగా అలవాటైపోయారు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఉండిపోండి అడిగాడు ప్రసాద్. సుభద్రకు కూడా పిల్లలు బాగా అలవాటైపోయారు. అందుకే తను కూడా కాదనలేకపోయింది. రోజులు గడుస్తున్నాయి. ప్రసాద్, కల్పన సుభద్ర గారిని బాగా చూసుకునేవారు. కానీ కొడుకులు తన పట్ల చేసిన దుర్మార్గానికి జవాబు చెప్పాలనుకుంది. కానీ ఎలా? ప్రతిరోజు ఆలోచించేది. అలా 2 నెలలు గడిచిపోయాయి. ఒకనాడు పిల్లలను పార్కుకు తీసుకువెళ్లిన సుభద్ర ఇద్దరికీ తినడానికి కొనివ్వడానికి షాప్ వద్దకు వెళ్ళింది. అక్కడ ఓ పేపర్లో ప్రకటన చూసి వెంటనే పేపర్ కొని ఇంటికి తీసుకువచ్చింది. ఇంటికొచ్చిన సుభద్ర తదేకంగా పేపర్ చూస్తుంటే, ఏంటమ్మా అంతలా చూస్తున్నారు అడిగింది కల్పన. తల్లి తండ్రి, పిల్లల బంధాలు మరియు వృద్ధాశ్రమాల గురించి ఇందులో ఒక ఆర్టికల్ ఉంది, దాని గురించి చదువుతున్నా అంటూ ఒకసారి నీ మొబైల్ ఇవ్వు అని అడిగింది సుభద్ర. తరువాత ఒక 3-4 రోజులు ఆ ఆర్టికల్ పరిశీలించి ఒకనాడు ఉదయం, ప్రసాద్, నీకు తెలిసిన లాయర్ వద్దకు తీసుకెళ్ళు అని అడిగింది. ఎందుకమ్మా అడిగాడు ప్రసాద్. తను చదివిన ఆర్టికల్ గురించి వివరించి తన ఆలోచన చెప్పింది. సరే, నీ ఇష్టమమ్మా అంటూ ఇద్దరూ కలిసి ఆటోలో బయలుదేరి వెళ్ళారు. లాయర్ని కలిసి పరిస్థితి వివరించి కొడుకులపై కేసు వేసింది తల్లి. తల్లి వెళ్ళి దాదాపుగా సంవత్సరమయ్యింది. ఇక తిరిగి రాలేదు అనుకుంటున్న కొడుకులకు లాయర్ నోటీసు అందగానే ఇద్దరికీ భూమి కంపించినట్లయింది. అమ్మ ఇంకా బతికే ఉందా అనుకున్నారు ఇద్దరూ. స్పెషల్ పిటిషన్ మీద కేసును తొందరగా టేకప్ చేశారు. మరుసటి రోజు కేసు విచారణ ఉంది. సుభద్రతో పాటు కల్పన, ప్రసాద్ వచ్చారు కోర్టుకి. కొడుకులు తల్లిని చూసి, ఆస్తి కోసం మమ్మల్ని కోర్టుకు లాగుతావా, డబ్బు కావాలని అడుక్కుంటే పడేసేవాళ్ళం కదా అంటూ అవమానకరంగా మాట్లాడారు. కేసు విచారణ ప్రారంభమయ్యింది. యువర్ ఆనర్, సుభద్ర గారు తండ్రి కొడుకుల పేరు మీద రాసిన ఇంటిని తిరిగి కావాలని కేసు పెట్టి సమాజంలో వాళ్ళ పేరును చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంది. తండ్రి రాసిన వీలునామా సంబంధించిన ఆధారాలు పరిశీలించి తీర్పు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము అన్నారు. సుభద్ర గారి తరపు లాయర్ని తమ వాదన వినిపించమన్నారు జడ్జి. యువర్ ఆనర్, ఇద్దరు కొడుకులకు వాళ్ళ హక్కులు గుర్తున్నాయి కానీ విధులు గుర్తులేవు. వృద్ధాప్యంలో తల్లి తండ్రిని చూసుకోవలసిన కొడుకులు తల్లిని ఇంట్లో నుండి గెంటేశారు. ఇప్పుడు నా క్లయింట్కి ఆశ్రయం లేదు.
యువర్ ఆనర్, అందుకే తన భర్త కొడుకుల పేరు రాసిన ఇంటిని తనకివ్వమని కేసు వేసింది నా క్లయింట్. కోర్టు బోన్లో నిలబడ్డ కొడుకులను, తల్లిని ఉద్దేశించి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా అని అడిగారు జడ్జి గారు. అప్పుడు కోర్టు బోన్లో నిలబడ్డ కొడుకులు, జడ్జి గారు, అమ్మకు ఆశ్రయం ఇచ్చామండి, ఆవిడే ఇంటి నుండి వెళ్ళిపోయింది అని అబద్ధాలు చెప్పారు. సుభద్ర గారు, మీరేమన్నా చెప్పదలుచుకున్నారా అడిగారు జడ్జి. జడ్జి గారు, పుట్టినప్పటి నుండి యుక్త వయసు దాకా తండ్రి తోడు, యుక్త వయసులో అన్నా తమ్ముళ్ళ తోడు, పెళ్ళయ్యాక భర్త తోడు, ఇలా ఆడదాని జీవితమంతా ఒకరి నీడలోనే గడపవలసి వస్తుంది. చివరి రోజులు ఒంటరి తల్లి బాధ్యత ఎవరిది జడ్జి గారు? నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకులది కాదా? కానీ నా కన్న కొడుకులు నన్ను ఇంటి వెనుక గుడిసెలో పెట్టారు. ఒక లైటు ఉండదు, ఫ్యాను ఉండదు. కనీసం సరిగ్గా వేళకు భోజనం కూడా పెట్టలేదు సార్. అనారోగ్యంగా ఉన్న తల్లి మరణాన్ని కోరిన దుర్మార్గులు వీళ్ళు. నిజమే, వీలునామాలో తండ్రి కొడుకులకు ఇంటిని రాశారు. కానీ ఎవరి మీద నమ్మకంతో రాశారు? వృద్ధాప్యంలో కన్న కొడుకులు తల్లి తండ్రిని చూసుకుంటారనే కదా. కానీ ఇంటి నుండి తరిమేయడానికి నన్ను ఎటువైపు వెళ్తుందో కూడా తెలియని బస్సు ఎక్కించారు. వీళ్లకు ఆస్తులు కావాలి, బాధ్యతలు నెరవేర్చరు. నాలాగా చాలామంది ఒంటరి తల్లి లేదా తండ్రి అనుభవిస్తున్న బాధ ఇది. మీరిచ్చే తీర్పు అందరికీ కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను అంటూ కన్నీళ్లు తుడుచుకుంది సుభద్ర. సుభద్ర మాటలకి అక్కడి వారందరి కళ్ళు చెమర్చాయి. చివరికి జడ్జి గారు కూడా కళ్ళనీళ్లు తుడుచుకున్నారు. తీర్పు రేపటికి వాయిదా వేశారు జడ్జి గారు. కోర్టు మెట్లెక్కిన తల్లి అని దేశమంతటా న్యూస్ ఛానల్స్లో న్యూస్ ప్రకటించారు. అందరూ తీర్పు కోసం చాలా ఆతృతగా వేచి చూస్తున్నారు. మరుసటి ఉదయం జడ్జి గారు వచ్చారు. వాదోపవాదాలు విన్న తరువాత ఒంటరి తల్లిగా సుభద్ర గారు చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని, అలాగే ఆవిడకు ఆశ్రయం లేదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్, వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం తల్లి తండ్రులు పిల్లలకు వీలునామా రాసి ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు తల్లి తండ్రి సంరక్షణ చెయ్యకుంటే ఆ వీలునామా చెల్లదని చట్టం చెబుతుంది. అందుకే తిరిగి ఆ ఇంటిని సుభద్ర గారికి అప్పగించాల్సిందిగా కొడుకులకు కోర్టు ఆదేశిస్తుంది. ఇంటిపై సర్వాధికారాలు ఇక నుంచి సుభద్ర గారివే. ఆవిడ తన తదనంతరం ఇంటిని ఎవరి పేరు మీదైనా వీలునామా రాయవచ్చు అని తీర్పు ఇచ్చారు జడ్జి గారు. తీర్పు విన్న తరువాత తల్లికి న్యాయం జరిగిందని కోర్టంతా కరతాళ ధ్వనులు మోగాయి. ఇద్దరి కొడుకులను ఇంటి నుండి గెంటివేసి తనను కష్టకాలంలో ఆదుకున్న ప్రసాద్ ఫ్యామిలీతో సుభద్ర తన సొంత ఇంట్లో నివసించింది. తల్లి ఆస్తిని కాజేసి తల్లిని ఇంటి నుండి గెంటివేసిన కొడుకుల పట్ల సుభద్ర తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.